Hallelujah. Hallelujah. I believe God wants to do a special work in your life and prepare you for this whole new year ahead. ఈ నూతన సంవత్సరములో దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడని, మీకు మేలు చేస్తూ ఉన్నాడని నేనెంతగానో నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Turn with me to Psalm 45 and verse 7. ఈ ఉదయకాలపు ధ్యాన నిమిత్తంగా 45వ కీర్తన 7వ వచనాన్ని మనమందరము బైబిల్ గ్రంథము చూడాలని కోరుతూ ఉన్నాను. You love righteousness and hate wickedness, therefore God, your God, has anointed you with the oil of gladness more than your companions. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. Hallelujah. The last part of the verse comes as a message for us. మొదటి భాగము చివరి భాగం కూడా ఈ రోజు సందేశానికి ప్రాముఖ్యాంశాలు. Your God has anointed you with oil of gladness. నీ దేవుడే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఈ రోజు మనము చూడబోతూ ఉన్నాం. This very first Sunday of this year, God wants to anoint you with an oil of gladness. ఈ మొదటి ఆదివారంలోనే దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాడు. When that oil of gladness comes upon you, ఎప్పుడైతే ఆనంద తైలము నీ మీదికి దిగి వస్తున్నదో, everything that is hurting your heart, certain things that are troubling your mind is going to slide off of you. నీ యొక్క హృదయాన్ని అలాగే నీ యొక్క మనస్సుని ఏ విధంగా బాధ పెడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పోతూ ఉన్నాయి. There may be things, distracting you from your destiny. నీ యొక్క దిశ నిర్దేశానికి వెళ్లకుండా ఉండడం కోసమై నీకు అవాంతరాలు కలుగు చేస్తూ ఉన్నాయి. There may be things holding you back from the plan and purpose that God has for you. దేవుడు నీ కొరకై కలిగినటువంటి ఉద్దేశాలను ఆయన చిత్తం నుంచి నిన్ను దూరపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. You may be involved in certain unnecessary, unwanted battles. పనికిరానటువంటి అనేకమైనటువంటి యుద్ధాలలో మీరు కూరుకుపోయి There may ఉన్నారు. be so many negativity in your life. మీ యొక్క జీవితంలో చాలా ప్రతికూలమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. This morning you may be bearing so many, pain in your heart. మీ యొక్క హృదయంలో అనేకమైనటువంటి బాధ వేదనలతో మీరు భారంతో ఉన్నారు. Disappointments. కనుక అనేకమైన But నిరుత్సాహాలు. when the oil of gladness comes upon you, ఎప్పుడైతే ఆనంద తైలం అనే అభిషేకం నీ మీదకి వస్తూ ఉన్నదో, everything that is sticking on to you and, ruining your life is going to slide off you. నీ యొక్క జీవితాన్ని పరిపాలిస్తూ నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్న ఇవన్నీ కూడా ఈ రోజే అవి నాశనం Here the అయిపోతున్నాయి. Bible says oil of gladness. ఇక్కడ బైబిల్ తెలియచేస్తున్నది ఆనంద తైల అభిషేకం. Tamil it says thailam, but thailam means is nothing but not the thailam that we put on our head, that wicks like that, balm like that, but it is oil. తైలము అని అంటే ఏదో తలనొప్పి కోసం మనం వేసుకునేటువంటి విక్స్ లాంటిదో కాదు గాని నిన్ను అభిషేకించడం కోసమై ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. And oil has many good properties. మీకు విషయం తెలుసా, తైలములో అనేకమైనటువంటి ప్రాముఖ్య అంశాలు మంచి One ఉన్నాయి. of the good property that oil has is its non-stick ability. ఈ తైలములో ఉన్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమనగా అది ఎవరికి అంటుకోనటువంటి గుణాతిశయం కలది. So, once when I went to my native place, to my father's native place, there between the villages they will conduct this kabaddi match. నేను మా యొక్క తండ్రి గారి యొక్క స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో వారు కబడ్డీ మ్యాచ్ని కండక్ట్ చేసేటువంటి వారుగా ఉండేవారు. We all know how the kabaddi match is being played. మనకందరికి తెలుసండి కబడ్డీని ఏ విధంగా ఆడుతామన్న విషయాలు. There will be 2 teams. In each team there will be 7 players. 2 టీంలు ఉంటాయి. ఒక్కొక్క టీంలో 7 మంది కలిసి ఈ యొక్క ఆటను ఆడేటువంటి వారు. And there will be a court which will be divided into 2. ఆ యొక్క కోర్టు మనం చూసినట్లయితే అవి 2 భాగాలుగా విభజించబడి ఉంటున్నాయి. Court will be divided by 2 with a middle line. మరి మధ్యలో ఒక గీతతో ఈ 2 కోర్టులను విభాగించేటువంటి వారు. And we know that the opposite team person will enter into the court of the opposing team, and slowly they will say kabaddi 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 kabaddi, and they will try to tag or touch
a player and then return back to his own part of the court. వీరికి ఎదురుగా ఉండేటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని పట్టుకోవడం కోసమై కబడ్డీ 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 అని ఆడుతూ వారిని ఏ విధంగా అయినా ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. So he has to go touch a player, tag that player and return back to his own team. అక్కడ ఉన్నటువంటి తన యొక్క టీం మెంబర్స్ తో కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి ప్లేయర్ ని ముట్టుకొని తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటారు. You know, the players, you know, the what they will do, they will prevent him from going back to his, you know, side of the court. ఆటగాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారిని ఏ విధంగా మరి పట్టుకోకుండా ఉండడం కోసమై వారి యొద్ద నుంచి సంరక్షించడం కోసమై అలాగుని చేస్తుంటారు. கோர்ட் பக்கம் அவருடைய பகுதி பக்கத்துல போயிட விடாதபடிக்கு அப்படியே பிடிச்சு அவரை அங்கேயே உட்கார வச்சிடணும். So they will all hold on to ఒక him. స్థలంలోనికి వెళ్లకుండా ఉండడం కోసమై అతన్ని గట్టిగా పట్టుకుంటారు, అతన్ని పోనివ్వరు. So you know, once, you know, like that one fellow, he came into the opposing team court. ఒక వ్యక్తి అపోజింగ్ కోర్టులోనికి ప్రవేశించి అందరిని తాకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటాడు. They tagged one or two fellows and he was about to return to that middle line. అతడు ఒకరిని లేకపోతే ఇద్దరిని తాకేసి ఆ మధ్యలో ఉన్నటువంటి గీతను అంటుకోవడం కోసమై పరిగెత్తుకుంటూ తిరిగి వస్తుంటాడు. What did the others do? మరో టీం వారు ఏం చేస్తారో తెలుసా అండి? One fellow caught hold of his hand వారి యొక్క చేతుల్ని పట్టుకుంటారు. and another fellow caught his leg. మరి ఒకరేమో అతని కాళ్ళు No పట్టుకుంటారు. matter how many people are holding that fellow, ఎంతమందిని ఆ యొక్క వ్యక్తిని పట్టుకుంటారో తెలుసా? he is just, you know, slipping away from all of those. వారి యొద్ద నుంచి ఏ విధంగా తప్పించుకొని రావాలని The ప్రయత్నిస్తాడు. reason was దీనికి కారణం ఏంటి? secret recipe for his success is వారి యొక్క విజయానికి కలిగినటువంటి కారణం ఏమనగా, coconut oil he had applied all. ఎందుకనగా తన శరీరం అంతా కూడా కొబ్బరి నూనె So పూసుకుంటాడు. no matter how much they hold him, ఎంతమంది గట్టిగా అతన్ని పట్టుకున్నా సరే అతనికి ఎలాంటి భయం ఉండదు. no matter how they tried to hold him back, ఎందుకైనా అతన్ని గట్టిగా పట్టుకోవాలని వారు ప్రయత్నించినా எப்படியாவது அவனை தக்க வைக்கணும், அவனை அப்படியே முடக்கி விடணும்னு என்னதான் அவனை பிடிச்சு அவனை என்ன செய்தாலும் சரி வலிக்கிட்டு ஓடுறான். He's sliding off, he's sliding and he went back. ఏ విధం చేతమైన అతను పట్టుకోవాలంటే అతడు వారి నుంచి తప్పించుకొని పరిగెత్తుకొని పారిపోతున్నాడు. The same way, అలాగుననే devil will bring, you know, his team against you. సాతానుడు తన యొక్క సిబ్బంది ద్వారా నీ మీదకి దాడి చేస్తూ నీ యొద్దకు వస్తూ ఉంటాడు. What will he do? సాతానుడు ఏం చేస్తాడు? He will bring people to put you down. నిన్ను నాశనం చేయడం కోసమై ప్రజలను రేకెత్తిస్తూ ఉంటాడు. He will bring people to pull you back. నిన్ను వెనకకు లాగడం కోసమై మనుష్యులను అతడు ప్రేరేపిస్తాడు. He will bring people to disrespect you. నిన్ను అమర్యాదగా చేయడం కోసమై ప్రజల్ని అతడు రేకెత్తిస్తుంటాడు. He will bring people to mock you. నిన్ను పరిహాసం చేయడం కోసమై మనుషులను ప్రేరేపిస్తాడు. Some people all the time criticize you. ఎల్లప్పుడూ కొంతమంది నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. They will pass negative comments about you. నీ గురించి ప్రతికూలమైనటువంటి మాటలు మాట్లాడతారు. They will humiliate you before others. నిన్ను ఇతరుల ఎదుట చాలా కించపరిచినట్లు చేస్తారు. That person could be a co-worker in your workplace. ఒకవేళ నీతో కూడా కలిసి పనిచేసేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చును. Oh, you may, you know, work so hard in your office. మీ యొక్క ఆఫీసులో మీ యొక్క పని చాలా కఠినంగా ఉండవచ్చును. But he will criticize and he will say, అయితే నిన్ను విమర్శించి వారు ఇలాగని చెబుతారు, you're not smart enough. అరే నువ్వు మంచిగా లేవురా బాబు అని అంటారు. Among your relative, among your family, మీ కుటుంబంలో మీ బంధువుల మధ్యనే కూడా some people will belittle you కొంతమంది నిన్ను నీ ఎదురుగానే ఈ విధంగా మాట్లాడుతుంటారు. and they will give you less importance. నీకు చాలా ప్రాముఖ్యతను ఇవ్వరు. And மதிப்பு ரொம்ப குறைவா மதிப்பிடுவார்கள். And you know, sometimes they will invite all the other relatives, they will wantedly leave నిన్ను you out. తక్కువగా అంచనా వేస్తారు, అందరి బంధువుని పిలుస్తారు, కానీ కావాలని నిన్ను మాత్రం వారు ఏమాత్రం ఆహ్వానించరు. வேணுக்குனே விடுவாங்க. కావాలని వారు విడిచిపెట్టరు. Really they will, you know, wantedly leave you out. కావాలని నిన్ను వదిలేస్తూ ఉంటారు. Your spouse, you know, you may try to please your spouse, you may try to, you know, do everything possible, but instead of appreciation, criticism will come. మీ యొక్క భార్యను కానీ మీ బంధువులు కానీ ఏ విధంగా వారిని నచ్చచెప్పాలనుకుంటావు, కానీ అయితే వారు మాత్రము నిన్ను విమర్శించడంలో ఎల్లప్పుడూ వారే ముందుకుంటూ ప్రతికూలమైన మాటలు విసురుతూ ఉంటారు. No matter what you try to please them, ఏ విధంగా వారిని ప్రీతికరంగా చూపించాలి అని అనుకున్నా they will not even give you one single compliment. ఒక్క కాంప్లిమెంట్ అనగా ఒక్కసారి కూడా నిన్ను మెచ్చుకునేటువంటి వారు కాదు. When you see, you know, when people gossip against you, talk behind your back, నీ యొక్క వెనుక అనేక మంది మాటలు మాట్లాడితే నిన్ను హేళన చేస్తుంటారు. those who are telling that your friend and who are with you, they, you know, stab in your back. నేను నీ స్నేహితునని, నేను నీతో కూడా ఉంటానని చెప్పేటువంటి వారు కూడా నీ వెన్నెముక మీద వచ్చి నిన్ను పొడుస్తూ ఉంటారు. All those things hurts us. ఇవన్నీ కూడా మనకు వేదనకరంగా ఉంటున్నాయి.
We get so discouraged in our heart. మన యొక్క హృదయంలో ఇవన్నీ కూడా నిరుత్సాహాన్ని ఏర్పరుస్తాయి. Sometimes we get angry, we get offended. కొన్నిసార్లు మనం ఎంతో కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటున్నాం. The way they treated us, the way they hurt us, it may upset us. ఏ విధంగా వారు నీకు హృదయ వేదన కలుగు చేస్తున్నారు, ఏ విధంగా నిన్ను గాయపరుస్తున్నారు, నిన్ను చాలా వేదన Many గురి times చేస్తున్నారు. we take the wrong steps in life. కొన్నిసార్లు మనము తప్పిదమైనటువంటి మార్గం గుండా వెళుతూ ఉంటాం. Think about how we can repay them back with evil. ఏ విధంగా వారికి కీడు చేద్దామా అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. We try to go and straighten them out, go fight with them or, argue with them. వారితో కూడా నేరుగా వెళ్ళి పోట్లాడేసి వారితో కూడా సంభాషిస్తూ మాట్లాడుతుంటాం. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర if సహోదరులారా, we would let all these, negative things that we face in life to stick on to us, మన జీవితంలో ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఒకవేళ మనలను అంటుకున్నట్లు ఉన్నాయా, it will affect you, your spiritual life, your mental life, your family life, your personal life. ఇవన్నీ నీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. Don't let that disrespectful word, the way they negatively treat you, all those things attach itself, stick itself towards you. నీ గురించి మాట్లాడేటువంటి ప్రతికూలమైనటువంటి మాటలు, నీ హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు, ఇవన్నీ కూడా అవి నిన్ను అంటుకునేలా ఉంటాయి. Because the Bible says, అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా? God is the one who anoints us with oil of gladness. దేవుడే నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తూ ఉన్నాడని బైబిల్ తెలియచేస్తుంది. When we are anointed with the oil of gladness, మనము ఎప్పుడైతే ఆనంద తైలముతో అభిషేకించబడుతున్నామో, all these negativities that you face in life is not going to stick to మీ you. జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతికూలమైనటువంటి విషయాలు ఏ మాత్రం కూడా మిమ్మును అంటుకోవు. I remember, once I tried to, make my own dosai. నేను ఒకసారి నేనే దోశ వేయడం కోసమే ఎంతో ప్రయత్నం చేస్తూ అలా చేశాను. So I took the tawa, నేను తవా తీసుకున్నాను, I took the dosa batter. నేను ఆ యొక్క పిండి తీసుకున్నాను. I very skillfully, as far as I know, I did my best to cook the best dosa I can. మంచి దోశ కావాలనుకొని నాకున్నటువంటి నైపుణ్యతను నేను விநியோகிంచాను. அவ்வளவோ ரொம்ப திறமையா மாவெல்லாம் ஊற்றி எனக்கு தெரிஞ்ச திறமையில ஒரு சரியான தோசையை சுட்டெடுக்க வேண்டும் என்பதற்காக நான் எவ்வளவோ பிரயாசப்பட்டோம். that dosa was sticking to that tawa. నేను నైపుణ్యత కలిగి నా దోశ ఎలాగైనా చేయాలనుకుంటే ఆ దోశ తవాకు అంటుకుపోయింది. Instead of dosa only, like something like appalam came. దోశకి దోశకు బదులుగా ఏమొచ్చిందో తెలుసా అండి? అప్పలం లాంటిది వచ్చేసిందండి. So I didn't know what to do. అయితే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. But my wife, she's an expert, dosa expert. She stepped in. మా సతీమణి అయితే దోశలో ఆమె చాలా నైపుణ్యత కలిగిన వారు. What did she do? ఆమె ఏం చేసిందో తెలుసా అండి? Applied some oil to that tawa. ఆ తవా మీద కొద్దిగా నూనెను అలాగున రాసింది, Sprinkled some water. కొంచెం నీళ్లు చల్లింది, Then she poured the batter, dosa batter, and she cooked the dosa. దోశ పిండి పోసేసి ఆవిడ దోశ కాల్చింది. Oh my God, it was so crispy and so delicious and crunchy. Muru dosa we can say. బాబోయ్, అది చాలా చక్కటి దోశ, అద్భుతంగా రుచికరంగా Same ఉంది. way, అలాగుననే when God applies His anointing upon you, the oil of gladness, ఎప్పుడైతే ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడో, all these, the negative things that you face in your life is not going to stick on to you. మీ జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతికూలమైనటువంటి విషయాలు ఏవి కూడా మిమ్మును అంటుకోలేవు. Every hurt, every insult, every backbiting words they spoke against ప్రతి you. వేదన, ప్రతి అవమానము, వెన్నుపోటు పొడిచేటువంటి మాటలు అవన్నీ కూడా నీకు హేళనగా ఉంటున్నాడు. Every pain that you face in life, నీ యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి నొప్పి, బాధ కూడా it's not going to stick on to you, it's going to slide off. అవన్నీ కూడా నిన్ను అంటుకోవు, అలాగునే జారిపోతూ ఉన్నాయి. Hallelujah. Hallelujah. That is why Nehemiah chapter 8 and verse 10 we read, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. joy of the Lord is your strength. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. Hallelujah. Hallelujah. Filled with that oil of gladness, నీవు ఆనంద తైలము చేత అభిషేకించబడినప్పుడు you are going to move forward and going to fulfill the plan that God has for you. దేవుడు నీ కొరకై కలిగినటువంటి ఆ యొక్క చిత్తానుసారంగా ముందుకు దూసుకెళ్తావు. But at the same time, అయితే అదే సమయంలో if you would dwell in that bad experience you went through, నీవు వెళ్ళినటువంటి ఆ యొక్క చెడ్డ అనుభవాలను బట్టి ఒకసారి నువ్వు గమనించినట్లయితే, பழைய அந்த வேதனையான அனுபவத்தையே நீங்கள் பிடித்துக்கொண்டு அதையே நீங்கள் வைத்துக் கொண்டிருப்பீர்கள் என்றால்
and when you keep on holding on to the hurtful word. గతంలో జరిగినటువంటి ఆ యొక్క అవమానాలు మరి కఠినమైనటువంటి మాటలు అనుకుంటూ ఉంటే How sarcastically they mocked you. పరిహాసంగా నేను ఎంతగా హేళన చేశారో నీకు తెలుసు. How they disrespected you. నిన్ను ఏ విధంగా అమర్యాదగా చూశారో నీకు తెలుసు. Devil will use that as a weapon against you. సాతానుడు అవి ఒక పరికరాలుగా వాడుకుంటున్నాడు. He will distract you from the glorious purpose that God has for you. దేవుడు నీ కొరకై కలిగినటువంటి మహిమకరమైనటువంటి ఆ యొక్క చిత్తాన్ని నుంచి నిన్ను దూరపరుస్తున్నాడు. You will lose your focus on what God has for you, and you will be all the time bitter against that individual. దేవుడు నీ కొరకై ఉంచినటువంటి ఆ యొక్క చిత్తాన్ని చూడకుండా నీవుగానే చేదు అనుభవాలను కలిగి వాటినే చూస్తూ ముందుకు వెళ్ళలేకపోతున్నావు. In your heart you will be thinking, how can I repay, how can I teach this person a lesson? ఈ వ్యక్తికి ఏ విధంగా నేను బోధించాలో, ఈ వ్యక్తిని ఏ విధంగా నేను ఏం చెయ్యాలనే ఉద్దేశంతో నువ్వు ఉంటావు. Instead of seeking the Lord, seeking your focusing on the purpose that God has for you. దేవుని వెదకడానికి బదులు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన చిత్తాన్ని విడిచిపెట్టి Instead of running your race, నీవు నీ యొక్క పరుగును పరుగెడుతూ ఉంటావు. you will be fighting an unwanted battles elsewhere. పనికిరానటువంటి యుద్ధాలు చేస్తూ అలాగున నువ్వు సొంతగా వెళుతుంటావు. Somewhere you will be striving. ఎక్కడో నీవు ఆగిపోతూ ఉంటున్నావు. That will destroy your peace. అదే నీ యొక్క సమాధానాన్ని చెరిపివేస్తుంది. It will make you waste your time. నీ యొక్క సమయాన్ని కూడా వృధా చేస్తుంది. It will make you waste your effort, your strength and నీ everything. ప్రయత్నాలు, నీ యొక్క బలాన్ని, సమస్తాన్ని కూడా వృధా చేస్తున్నాయి. Look at Haman's life. హామాను యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. In the book of Haman we read about, in the book of Esther we read about Haman. హామాను గురించి ఎస్తర్ పుస్తకంలో మనము ఇలా చదువుతున్నాం. He is one of the most powerful minister in all of Persia. అతడు పర్షియా దేశంలోనే చాలా శక్తివంతమైనటువంటి మంత్రిగా ఉన్నాడు. He is second in power to King Ahasuerus. ఆహస్వేరోషు రాజు కంటే రెండవ స్థాయిలో అతడే ఉన్నట్లుగా చూస్తున్నాం. He had influence, authority and favor. అతనికి దయ అలాగునని అధికారం కూడా కలిగినటువంటి వాడు. When he would walk into the king's palace, రాజ్య దర్బారులోనికి అతడు వెళుతూ ఉన్నప్పుడు everyone will bow before ప్రతి him. ఒక్కొక్కరు అతడి ఎదుట సాగిలపడతారు. Soldiers will bow before him. సైనికులు సాగిలపడతారు. Ministers will bow before him. మంత్రులు సాగిలపడుతూ ఉంటారు. He was the most honorable man in the whole of the kingdom. ఆ యొక్క రాజధానిలోనే అతడే చాలా ఘనత వహించినటువంటి వాడు. But in the palace gates there was one man. అయితే ఆ యొక్క అంతఃపుర ద్వారములో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. His name was Mordecai. అతని పేరే మొర్దెకై. This man refused to bow before this Haman. ఈ మొర్దెకై హామాను ఎదుట సాగిలపడ్డాన్ని తిరస్కరించాడు. He did not give respect to Haman. హామానుకు ఏమాత్రం కూడా అతడు మర్యాదనివ్వడం లేదు. I thought about this Haman a little bit. ఒకసారి హామాను గురించి నేను ఇలాగ He ఆలోచించేస్తున్నాను. could have shaken off, that disrespect, and he would have moved out in his life. ఆ మర్యాద ఇవన్నీ కూడా చూసి హామాను ఛేదించుకుని వెళ్ళిపోయి Or he could వచ్చునేమో. have focused on more important things. చాలా ప్రాముఖ్యమైన అంశాల మీద అతడు కేంద్రీకరించి ఉండవచ్చును. More important assignments and his destiny he could have focused. అతడుకున్నటువంటి ఆ యొక్క పనులు చాలా రద్దీ కలిగిన విషయాలు అతడు కేంద్రీకరించబడి ఉండవచ్చును. This one man disrespect was sticking on to him all the time. ఈ ఒక్క వ్యక్తి అతనిని అమర్యాదగా చూడడం అతని మనస్సుని ఎంతో వేదనకు గురి Oh, చేసింది. night and day he could not sleep. రాత్రింబగలు కూడా అతడు నిద్రలేకపోతూ ఉన్నాడు. Furious and bitter and anger, full of resentment. భయంకరమైనటువంటి క్రోధముతో అతను ఏమైనా చెయ్యాలని క్రోధంతో ఉన్నాడు. Vengeful nature in him. అతను పగ తీర్చుకునేటువంటి ద్వేషం కలిగిన Not వాడు. happy. The whole kingdom bowing before him. He is not happy about that. రాజధానిలో ఉన్న అందరూ సాగిలపడినా అతడు సాగిలపడలేదనేటువంటి మనస్సులో వేదన ఉన్నది. This one man is not ఈ bowing. ఒక్క వ్యక్తి నాకు సాగిలపడనంటున్నాడే. One man is not respecting. ఈ వ్యక్తి నాకు మర్యాద ఇవ్వనంటున్నాడే. He was so consumed by that one man, Mordecai. ఈ ఒకే ఒక వ్యక్తి అయినటువంటి మొర్దెకైను గురించి గర్భవేదన పడుతూ ఉన్నాడు. So he was engaged in an unwanted battle against this Mordecai. ఈ మొర్దెకై మీద పనికిరానటువంటి యుద్ధాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. Instead of concentrating in his work, తన యొక్క పనిలో ఏకాగ్రత చూపడానికి బదులు fighting an unwanted battle. పనికిరానటువంటి యుద్ధం కోసమే అతడు ఎదురు చూస్తున్నాడు. And what happened? ఏం జరిగింది? That bitterness, consumed this Haman. ఈ యొక్క హామానులో ఈ యొక్క చేదు గర్భము దాల్చినది. And he not only lost his position, తన యొక్క స్థాయిని కోల్పోవడం మాత్రమే కాకుండా he lost his life. తన యొక్క జీవితాన్ని కూడా
కోల్పోయాడు. Satan today he is keeping many people captive in this prison of bitterness. నేటి దినాల్లో ఈ యొక్క ద్వేషం ద్వారా సాతానుడు చాలా మందిని బంధిస్తూ ఉన్నాడు. Some disrespectful word that someone has spoken. ఎవరో అమర్యాదగా మాట్లాడారని ఆ మాటలు పట్టుకోమంటున్నాడు. That hurtful word. హృదయాన్ని వేధించినటువంటి మాటలు, One criticism. మరి అనేకమైన విమర్శలకు లోను చేసిన మాటలు, How they ill-treated you. ఏ విధంగా నిన్ను అమర్యాదగా చూశారో అన్న విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి. The lies that they spoke against. నీకు విరుద్ధంగా వారు మాట్లాడిన అబద్ధాలు గుర్తుకొస్తున్నాయి. All that pain you will be bearing in your heart. నీ యొక్క హృదయంలో ఈ యొక్క వేదనంతా కూడా నీవు భరిస్తూనే ఉన్నావు. It will psychologically affect you. మానసికంగా నీవు ఎంతగానో వేదన గురవుతున్నావు. Night and day you will be thinking about it. రాత్రింబగలు దీని గురించే నువ్వు ఆలోచన You చేస్తున్నావు. will lose your peace. నీ యొక్క సమాధానాన్ని కోల్పోయావు. It will destroy the purpose that God has for you. దేవుడు నీ కొరకై ఉన్నటువంటి చిత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి ఇవి. Many people are distracted from the calling of God. దేవుని యొక్క పిలుపును గ్రహించలేక చాలా మంది దేవునికి దూరమైపోతూ ఉన్నారు. Oh, they are only consumed in the way how I can repay that fellow. నేను ఏ విధంగా అతనికి పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క గర్భము దాల్చి వారి మీద పగ తీర్చుకోబోతున్నారు. They will think in their heart, వారి హృదయంలో ఆలోచిస్తారు, hereafter I will never speak with that person. ఇకపైన నేను అతనితో ఏమాత్రం మాట్లాడకూడదు. Hereafter I have nothing to do with that individual. ఆ యొక్క వ్యక్తితో నేను ఏమీ చేయకూడదు. Cut them off. నేను అలాగున వారిని త్రోసివేయాలి. That they will be thinking in their heart and they will be boiling in their వారి heart. హృదయంలో ఇలాగున ఆలోచన చేస్తూ మండిపోతూ ఉంటారు. My dear brothers and నా sisters, ప్రియ సహోదరుడా సహోదరి, if you are like that, you are distracted. Devil is trying to distract you. సాతానుడు నిన్ను దేవుని యొద్ద నుంచి దూరపరుస్తూ ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. Your focus is not on God. నీవు దేవుని మీద కేంద్రీకరించడం లేదు. Your focus is on somebody, that person who hurt you. నిన్ను ఎవరైతే వేదనకు గురి చేశారో నీవు ఆ వ్యక్తి మీద నీ యొక్క మనస్సును కేంద్రీకరిస్తున్నావు. But the word of God says, అయితే దేవుని వాక్యం తెలియచేస్తున్నది, oh, God has anointed you with oil of gladness. దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. No matter what others say, it's not going to stick to you. ఇతరులు ఏం చెప్పినా అది ఏమాత్రం కూడా నిన్ను అంటుకోవడం లేదు. Hallelujah. Hallelujah. As long as that oil is on you, నీ మీద ఆ తైలాభిషేకము ఉండేంత వరకు కూడా devil cannot hold your hand and pull you back. సాతానుడు ఏమాత్రం కూడా నీ చేయి పట్టుకొని లాగివేయలేడు. He cannot hold your leg and pull you down. నీ యొక్క కాలు పట్టుకొని సాతానుడు లాగలేడు. You are going to shake him off. నీవు అతన్ని వదిలేసి పారిపోతావు. Hallelujah. Hallelujah. Shake off his hold from you. నీ చేతుల నుంచి వాడిని విదిలించుకొని వెళ్ళిపోతావు. You are going to run your race. నీవు అక్కడ నుండి పరిగెత్తి పారిపోతావు. You're too important to God. నీవు చాలా దేవునికి ప్రాముఖ్యమైన వాడివి. You are too important to God. నీవు దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి The మనిషివి. calling is too great. నీ యొక్క పిలుపు చాలా గొప్పదై ఉన్నది. The plan and purpose God has for you is great. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాలు నీ కొరకై కలిగినవి. When that anointing of gladness, ఎప్పుడైతే ఆనంద తైలంతో అభిషేకించబడుతున్నారో you are going to prevail over every bad experience. అనేకమైనటువంటి చెడ్డ అనుభవాలన్నిటిని కూడా మీరు అధిగమిస్తూ ఉన్నారు. What you're going to say, మీరేం చెబుతారంటే, then you cannot distract me. ఆ తరువాత సాతానుడు నన్ను ఏమాత్రము క్రిందికి You లాగలేడు. cannot, distract me from my focus. నా దృష్టి నుంచి నా యొక్క పరుగు నుంచి సాతానుడు ఏమాత్రం నెట్టివేయలేడు. I'm not going to fight unwanted battles with some man, some person. ఏ వ్యక్తితోనో పనికిరానటువంటి మనుషులతో నేను ఏమాత్రం కూడా యుద్ధం చేయను. But I'm going to fight against you. నేను నీకు విరుద్ధంగా యుద్ధం చేస్తాను. Hallelujah. Hallelujah. By that anointing, I'm going to prevail over you. నా మీద ఉన్నటువంటి అభిషేకం ద్వారా సాతాన్ని నేను జయిస్తాను. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడ సహోదరి, God wants to give you that gladness, the oil of gladness. దేవుడు ఈ రోజు అలాంటి ఆనంద తైలాభిషేకాన్ని నీకు ఇస్తున్నాడు. When that anointing comes, God is going to do three things. అభిషేకము నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు నీకు దయచేస్తూ ఉన్నాడు. First, He will honor you. మొట్టమొదటగా ఆయన నిన్ను ఘనపరుస్తున్నాడు. Secondly, He will lift you up. రెండవది నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. Thirdly, He Himself will fight for you. మూడవది ఆయనే నీ కొరకు యుద్ధం చేస్తాడు. Hallelujah. Hallelujah. Firstly, He honors you. మొట్టమొదటగా ఆయన నిన్ను ఘనపరుస్తున్నాడు. Psalm 23 and verse 5. 23వ కీర్తన 5వ వచనం చూస్తే, You prepare a table before me in the presence of my enemies, and you anoint my head with oil, my cup runneth over. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. These are the words of David. ఇవన్నీ కూడా దావీదు రచించిన మాటలు. He says, ఆయన అంటున్నాడు, my God, He anoints my head with oil. నా దేవుడు
నూనెతో నా తల అంటి ఉన్నాడని దావీదు సెలవిస్తున్నాడు. Oil speaks about the anointing, నూనె అనగా అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. oil of gladness. ఆనంద తైలము అనే అభిషేకం. In the presence of my enemies, he has anointed me. నా శత్రువుల ఎదుటనే ఆయన నన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Who are those enemies? ఎవరు మన శత్రువులు? David had many enemies rising up against him. దావీదుకు చాలా మంది శత్రువులు ఉన్నారు, వారు పైకి లేచారు. But one of the enemies, I believe, is the people of his own household. తనకున్నటువంటి శత్రువులు ఎవరో తెలుసా అండి? తన యొక్క సొంత వారే అతనికి శత్రువులు అయి ఉన్నారు. So when you read 1 Samuel chapter 16, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని చదివితే it was a time when King Saul has fallen from the grace of God. రాజైన సౌలు ఆ దినాల్లో దేవుని యొక్క కృపను కోల్పోయి ఉన్నాడు. And prophet Samuel was mourning for the fall of Saul. ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు కోసమై ఎంతగానో అతడు రోదిస్తూ ఉన్నాడు. Lord spoke to Samuel and said, ప్రభువు సమూయేలుతో ఇలాగున మాట్లాడి, fill your horn with oil. నీ యొక్క తైలపు కొమ్ముతో నీవు తైలము చేత నింపుకోమని సెలవిచ్చాడు. You go to the house of Jesse. యెష్షయి ఇంటికి నీవు వెళ్ళినట్లయితే, Among the sons of Jesse, I am going to anoint a king for myself. యెష్షయి కుమారులలో ఒకణ్ణి నా కొరకై రాజునుగా నేను అభిషేకించేదనని ప్రభువు సెలవిచ్చాడు. What did David's father do? దావీదు యొక్క తండ్రి ఏం చేశాడు? He brought his first 6 best sons. తనకున్నటువంటి కుమారులలో 6 మంది కుమారులను మంచి వారిని ముందుకు తీసుకొచ్చాడు. He let them pass before Samuel one by one. ఒకరు వెంబడి ఒకరిని సమూయేలు ఎదుట నిలబెడుతూ ఉన్నాడు. Samuel wanted to anoint the first boy. మొట్టమొదటి అబ్బాయిని సమూయేలు అభిషేకించాలని కోరుతున్న సమయంలో The Lord said, this is not the one. ప్రభు అన్నాడు, ఇతడు కాదు అన్నాడు. Next one came. మరొకడు వచ్చాడు, The Lord said, not this fellow. ఇతడు కూడా కాదు అన్నాడు ప్రభు. All the 6, came before Saul and Samuel. The Lord did not give permission to Samuel to anoint any one of them. ఈ 6 మంది కూడా సమూయేలు ఎదుటికి వచ్చినప్పటికీ కూడా ప్రభు మాత్రము సమూయేలుకి ఏ మాత్రం వీరిని అభిషేకించవద్దని తెలియజేశాడు. Samuel is much confused. సమూయేలు చాలా గందరగోళంలో ఉన్నాడు. He looked at, Jesse, the father of David, and said, దావీదు తండ్రి అయినటువంటి యెష్షయిని చూసి అతనితో ఇలాగున అంటున్నాడు, is this all your sons? మీరిలో కుమారులందరూ నీకున్నవారు వీరేనా, Or do you have any other son? లేదా ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. It is that time, Jesse, he thought about his last son David. ఆ సమయంలో యెష్షయి తన కనిష్ట కుమారుడైనటువంటి దావీదుని గురించి యోచించాడు. Verse 11, what did he say? 11వ వచనంలో ఏం చెప్తుందో చూద్దాం. There remains yet a youngest, he keeps the sheep. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగుగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. Means I just thought for a while. దీనికి అర్థమేమనగా ఒకసారి ఆలోచించాను. Jesse, the father of David, దావీదు తండ్రిని గురించి చూడండి. he didn't even call David for that anointing ceremony. అభిషేకము జరిగేటువంటి ఆ యొక్క కూడికి కూడా తండ్రి దావీదును ఏమాత్రం పిలవనంటున్నాడు. Probably the father of David, Jesse, might have thought, ఒకవేళ యెష్షయి తండ్రి అయిన దావీదు ఇలాగ అనుకుంటున్నాడేమో, David is the most least eligible of all his sons. తన కుమారుల కంటే దావీదు ఎందుకు పనికిరాని వాడు, అతడు కనిష్ఠుడు అనుకున్నాడేమో. He is more small in stature. అతడు చూడ్డానికి చాలా తక్కువవాడుగా కనిపిస్తున్నాడు. Maybe he might have thought he had no talent. అతడికి తలాంతులు లేదని అతడు అనుకుంటున్నాడేమో. All his other sons are better than him. అతని కంటే ఈ కుమారులందరూ కూడా చాలా మంచివారని ఇతడు అనుకుంటున్నాడు. So, and he didn't even bother to call his son David. తన యొక్క కుమారుణ్ణి దావీదని పిలవడానికి కూడా లేదు. In short, we can say David's father insulted David. క్లుప్తంగా చెప్పాలంటే దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెష్షయి దావీదునే అవమానపరుస్తూ ఉన్నాడు. Disrespected by his own father. తన సొంత తండ్రి తన యొక్క కుమారుని అమర్యాదగా మాట్లాడుతున్నాడు. Because his father thought, ఎందుకనగా తన తండ్రి ఆలోచించాడు, David is not going to become a king. దావీదు రాజు కాలేడేమో అనుకుంటున్నాడు. அவன் எங்க ராஜாவா போறான்? ఆడెక్కడ రాజు అవబోతున్నాడు? மாடு மேய்க்கிறதுக்கு தான் he is useful. Where he is going to be the king? అతడు గొర్రెలను కాసుకోవడానికే పనికి వస్తాడు కానీ అతడు ఎలా కూడా రాజు కాగలడు So అనుకున్నాడు. he did not even call him. కనుకనే అతడు కనీసం అతన్ని పిలవడానికి కూడా పిలవలేదు. Only thing he can do is he can take care of the sheep. అతడు గొర్రెలు కాసుకుంటున్నాడు అని మాత్రమే చెబుతున్నాడు. Failed to see the great potential and the purpose that God had kept for David. దావీదులో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దావీదులో దేవుడు పెట్టిన కార్యక్రమాల్ని అతడు చూడలేకపోయాడు. Others may not see the calling
the talent, the purpose that God has for you in your life. నీ యొక్క జీవితంలో దేవుడు నీ కొరకై ఉంచిన ప్రణాళికను నీ పిలుపును ఇతరులు ఒకవేళ కనిపెట్టలేకపోవచ్చునేమో. Oh, your own father and mother also may not see it. నీ యొక్క సొంత తల్లియు తండ్రి కూడా వారు కూడా గమనించలేకపోతూ ఉన్నారేమో. Among the children, you may be the most least. పిల్లలందరిలో కూడా నీవే చాలా కనిష్టమైనటువంటి వాడుగా ఉన్నావేమో. Might have written you off as useless. వారందరూ కూడా నేను ఎందుకు పనికిరాని వారు అంటున్నారేమో. And they may, when they, even when they give the property, you may, very, a small property might have given to you. ఒకవేళ ఆస్తి పంచాలనుకుంటే కూడా ఏదో కొద్దిగా ఇచ్చేద్దాంలే అనుకొని కూడా ఉండవచ్చును. You may be much hurt by all these things. ఇవన్నీ కూడా నీ హృదయాన్ని ఎంతగానో వేదన గురి చేసి So when ఉండవచ్చును. face all this pain and all this negativity in life, మీ యొక్క జీవితంలో ఇవన్నీ కూడా ప్రతికూలానికి దారి తీసి ఉండవచ్చును. don't look at a man, you look at God. నీవు మనుషుల వైపు చూడొద్దు, కానీ దేవుని వైపే చూడుము. More than your earthly parents, there is a God who loves you. ఇహలోకపు తల్లిదండ్రుల కంటే పరలోకముందున్నటువంటి దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. David felt so abandoned by his own family. దావీదు తన యొక్క సొంత కుటుంబముల చేతనే That విడిచిపెట్టబడ్డాడు. is why in Psalm 27 and verse 10, David says, 27వ కీర్తన 10వ వచనంలో దావీదు అంటున్నాడు, when my father and my mother forsake me, the Lord will take care of me. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. Hallelujah. Hallelujah. Father and mother may forget. తల్లిదండ్రులు కూడా మనల్ని ఒకసారి మర్చిపోతారండి. God says even a mother may forget her child. తన యొక్క చంటి బిడ్డను కూడా తల్లి మర్చిపోతుంది. I will not forget you. అయితే నేను నిన్ను మరువను అంటున్నాడు తండ్రి. Hallelujah. Hallelujah. God anointed David in the presence of all his brothers. తన యొక్క సహోదరులందరి ఎదుట దేవుడు దావీదుని అభిషేకించాడు. Probably this experience he might have said, he had anointed my head with oil. ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండడం ద్వారానే దావీదన్నాడు, ఆయన నన్ను ఆనంద తైలముతో అభిషేకించాడని చెప్పి ఉంటాడేమో. In the presence of my enemy, నా యొక్క శత్రువుల ఎదుట all my 6 brothers are looking at me. 6 మంది సహోదరులు నా వైపు చూస్తున్నారు. In the presence of them, వారి యొక్క ఎదుట oh, the Lord has anointed me as the king of Israel. దేవుడు ఇశ్రాయేలు రాజుగా నన్ను అభిషేకించాడు. That is why in Psalm 3 and verse 3, David says, కీర్తన 3వ వచనం దావీదు my అంటున్నాడు, Lord is the glory and the lifter of my head. యెహోవా నీవే నా అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. Hallelujah. Will he హల్లెలూయా. not lift you up? ఆయన నిన్ను హెచ్చించడా? Will he not, fight for you? ఆయన నీ కోసం యుద్ధం చేయడా? Will he not honor you? ఆయన నిన్ను ఘనపరచడా? Today, instead of looking at people, నీవు ప్రజలను చూడడానికి బదులుగా you look at the Lord. దేవుని వైపు చూడుము. Hallelujah. Hallelujah. Are you disrespected by others? ఒకవేళ ఇతరులను అమర్యాదగా మాట్లాడి ఉండవచ్చును. Disrespected by your family? నీ యొక్క కుటుంబస్తులను అమర్యాదగా మాట్లాడి ఉండవచ్చును. My brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, look at the Lord and say, ప్రభు సెలవిస్తున్నాడు, you are more than enough for me. నీవు నాకు చాలిన వాడు అంటున్నాడు. Hallelujah. Hallelujah. Same time, అదే సమయంలో whatever insult, whatever they do against you, don't hold on to that. ఎలాంటి అవమానాలు, ఎలాంటి అమర్యాదగా మాట్లాడినా వాటిని మాత్రం మీరు ఏమాత్రము హత్తుకొని ఉండకండి. Oh, when the oil of gladness comes upon you, ఎప్పుడైతే ఆనంద తైల అభిషేకం నీ మీదకి వస్తుందో, when it is poured out in your heart, నీ యొక్క హృదయంలోనికి కుమ్మరించబడినప్పుడు every pain is going to slide off. నీ హృదయంలో ఉన్న ప్రతి వేదన అంతా కూడా ఆ రోజే వెళ్ళిపోతూ ఉన్నది. Hallelujah. Hallelujah. வெளிவி உன்னை விட்டு விலகுகிறது. అవన్నీ కూడా అలాగునే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. Bitterness will slide off. నీలో ఉన్నటువంటి ఆ యొక్క చేదు అనుభవం వెళ్ళిపోతుంది. Disappointment will slide off. నిరుత్సాహం కూడా వెళ్ళిపోతూ ఉన్నది. Insult will slide off. అవమానాలు పరిహాసాలని కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. Hallelujah. Hallelujah. Lord will honor you. దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. Secondly, రెండవదిగా not only that, God also, he lifts us up ఆయన ఘనపరచడం మాత్రమే కాకుండా నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. and puts us down, మనుషులు మనల్ని క్రిందికి నెట్టివేస్తారు, but God lifts you up. అయితే దేవుడు మనలను హెచ్చించేవాడు. Genesis 37 verse 24. ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనంలో, Then they took him and cast him into a pit, and the pit was empty, there was no water in it. ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనంలో అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు అని వ్రాయబడి ఉన్నది. Here this verse says, ఇక్కడ ఈ వాక్యం తెలియచేస్తున్నది, கொண்டு போய் குழியிலே
పోటారుగా. ఆవిడ- Cast him into a pit. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. This is what happened to Joseph. ఇది యేసేపుకు ఇలాగున సంభవించింది. His own brothers put him into a pit. తన యొక్క సొంత అన్నదమ్ములు యేసేపును గుంటలో త్రోశారు. Why? We are well familiar with the life history of Joseph. యేసేపు యొక్క జీవిత చరిత్ర మనకు అందరికీ తెలుసు. Joseph brothers were incredibly, jealous against him. యేసేపు మీద తన యొక్క అన్నదమ్ములు నమ్మశక్యము కాని విధంగా ద్వేషించారు. Unreasonably hated him. నిష్కారణంగా ద్వేషించారు. They wanted to kill him also. అతనిని చంపేయాలని ఉద్దేశించారు. First plan was to kill him. మొదటి పథకం ఏమనగా చంపాలనుకున్నారు. Then what did they do? తరువాత వారు ఏం చేశారు? They put him into a pit. అతను తీసుకెళ్లి గుంటలో త్రోశారు. Then they sold him as a slave. ఆ తరువాత బానిసగా అమ్మివేశారు. Although Joseph was disrespected. యేసేపును అగౌరవంగా చూస్తూ ఉన్నారు. Even though he was hated by his brother. తన యొక్క సహోదరులతను ద్వేషించినా, No matter what happened against him, తనకు విరుద్ధంగా ఏమి జరిగినప్పటికీ nothing affected this Joseph. యేసేపును ఇవన్నీ కూడా ఏమీ చేయలేకపోయాయి. Joseph never thought of taking vengeance against his brothers. యేసేపు తన యొక్క సహోదరుల మీద ఏమాత్రము పగ తీర్చుకోవాలని ఆలోచించలేదు. He never even thought of, somehow, at least teaching them a lesson. వారికి కనీసం పాఠం చెప్పాలని కూడా అతని యొక్క మనసులో లేదు. The reason was, దీనికి కారణం he ఏమనగా had the Christ-like nature in him. తనలో క్రీస్తు కలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. He never, all those insults, all those painful experiences never was sticking on to him. తనకు జరిగినటువంటి అవమానాలు, వేదన ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా అతన్ని అంటుకోలేదు. Hallelujah. Hallelujah. Sometimes in your life also, కొన్నిసార్లు మీ యొక్క జీవితంలో కూడా you face such people in your life. మీ యొక్క జీవితంలో ఇలాంటి వారిని ఎదుర్కొనవలసి No వస్తుంది. matter what you do, they will not like you. నువ్వు ఏం చేసినా సరే వారు నీపై ఇష్టపడరు. Sometimes you want to talk with them and win them over. You want to make them as your friend. కొన్నిసార్లు వారితో మాట్లాడి వారిని గెలిచి వారిని స్నేహితులుగా చేసుకోవాలనుకున్నప్పటికీ No matter what you do, you will never win over them. నీవు ఏం చేసినా సరే వారిని ఏమాత్రం నువ్వు జయించలేవు. Certain people, no matter how you try to please them, they are going to hate you anyway. చాలా మంది మనం ఎంతగా వారి మీద ప్రేమ చూపించినా వారు మనల్ని ద్వేషిస్తూనే ఉంటున్నారు. One thing you should understand in life, మన జీవితంలో ఒకటి మనం అర్థం చేసుకోవాలి. we cannot please everyone. మనం అందరిని కూడా ఏమాత్రం సంతోష పెట్టలేము. And not everyone is going to like you. అందరూ మనల్ని ఇష్టపడతారని ఏమాత్రం కూడా మనం చెప్పలేము. Some people will surely, sincerely appreciate you. కొంతమంది మనలో మంచిగా అభినందిస్తూ ఉంటారు. They will encourage you. వారు మనల్ని ఉత్సాహపరుస్తారు. Oh, they'll stand with you. వారు మనతో కూడా నిలుస్తారు. But there will be another group of people. అయితే కొంతమంది తెగకు చెందిన They వారు will unreasonably hate you. వారు నిష్కారణంగా నిన్ను They ద్వేషిస్తారు. will not give you the respect you deserve. నిన్ను అగౌరవపరుస్తారు. అలాగే నీకు మర్యాదనివ్వరు. They will not accept you wholeheartedly. మిమ్మల్ని హృదయపూర్వకంగా వారు అంగీకరించరు. They will never recognize the gift and the talent that God has given you. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి తలాంతులను, వరములను వారు ఏమాత్రం కూడా గుర్తెరగరు. See, these two group of people, everyone has to face. ఈ రెండు తెగల వారిని అందరూ కూడా ఒకసారి ఎదుర్కొనవలసిన వారై ఉన్నారు. So you cannot say everyone will love me, everyone will accept me. అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను అంగీకరించాలని చెప్పలేము. So one group will hate you. ఒక గుంపు ఏమాత్రం కూడా మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. One group will always stand with ఒక you. తెగవారైతే మనల్ని ఎల్లప్పుడూ మన పక్షానే ఉంటున్నారు. So don't try to, please everyone and try to win over everyone. అందరిని మనము సంతోషపరచవచ్చు, అందరిని మనము జయించవచ్చు అనుకోకూడదు. If you try to do that, you will get even more hurt. ఒకవేళ నీవు అలా ప్రయత్నించినా ఇంకా నీ యొక్క హృదయం My గాయపరచబడుతుంది. dear brothers and నా sisters, ప్రియ సహోదరుడా, సహోదరి, the Lord says, ప్రభు సెలవిస్తున్నాడు, don't worry about the people who hurt you. నిన్ను గాయపరిచేటువంటి వారిని గురించి నీవు ఆలోచించకు. I will anoint you with oil of gladness. నేను ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తున్నాను. Because all this negativity will come in life. ఎందుకనగా నీ జీవితంలో ఈ ప్రతికూలాలన్నీ కూడా వస్తూనే ఉంటున్నాయి. But when the oil of gladness comes, ఎప్పుడైతే ఆనంద తైలము అభిషేకం నీ మీదకి వస్తుందో, supernatural joy comes. ప్రకృతికి అతీతమైనటువంటి సంతోషం నీ మీదకి వస్తున్నది. Joy of the Holy Spirit comes. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తావు. வரும்போது ఆయన వచ్చినప్పుడు all these things, all the negativity will slide off. ఈ విషయాలన్నీ కూడా, ఈ యొక్క ప్రతికూలమైన విషయాలన్నీ కూడా జారిపోతూ ఉంటున్నాయి. Joseph was filled with such an anointing. యేసేపు ఎలాంటి అభిషేకము చేత నింపబడ్డాడు. No matter how much his brothers hated him, తన యొక్క సహోదరులు ఎంత అతన్ని ద్వేషించినను, how his brothers put him into a pit, అతన్ని గుంటలో పడద్రోసినను, God lifted him up. దేవుడు అతనిని పైకి లేవనెత్తాడు. Hallelujah. Hallelujah. Genesis chapter 41 verse 39 to verse 40 we read.
ఆదికాండము 41వ అధ్యాయము 39 నుండి 40 వచనాలు చదువుతున్నాం. After many years, God exalted this Joseph. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు యేసేబును హెచ్చించినట్లుగా చూస్తున్నాం. He came to a very high position in Egypt. ఐగుప్తు దేశంలోనే ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నాడు. And not only that, అంత మాత్రమే కాదు, Genesis 42 verse 5 to verse 7, when ఆదికాండము 42వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాము. God made his Joseph's brothers who hated him to bow before him. దేవుడు యేసేబును ద్వేషించినటువంటి సహోదరులందరూ కూడా వచ్చి అతని ఎదుట సాగిలపడినట్లుగా దేవుడు చేశాడు. Hallelujah. హల్లెలూయా. At that time did Joseph take vengeance on his brother? ఆ సమయంలో యేసేబు వారి యొక్క సహోదరుల మీద పగ తీర్చుకున్నాడా? Oh, you put me in the pit that day. మీరు ఆ దినాన్ని నన్ను గుంటలో పడదోశారు. Oh, that day you tried to kill me. ఆ రోజు నన్ను మీరు చంపాలనుకున్నారు. Now I am in a better position. నేను ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాను. I will insult you back. మరలా తిరిగి నిన్ను అవమానపరుస్తాను. நான் உன்னை வந்து கேவலப்படுத்துறேன். నేను అవమానపరుస్తాను చూడు. நீங்க என்ன கேவலப்படுத்துனல்ல? ఆ రోజు నన్ను అవమానపరిచావు కదా. நீ பத்தியா நான் இங்க இருக்கேன் பத்தியா? But that చూసావా ఈ రోజు ఇక్కడున్నా నేను ఆ విధంగా అంటారండి. the reason why God is not lifting up many people like Joseph is because ఎందుకు చాలా మందిని దేవుడు ఉన్నతంగా హెచ్చించలేదు, యేసేబుని హెచ్చించినట్లు ఎందుకో తెలుసా? அவனை உயர்த்தினா அவ்வளவுதான். ఎందుకనగా అతను గాని హెచ్చిస్తే ఇక అంతేనండి సంగతి. அவங்க ஒரு லிஸ்டே வச்சிருப்பாங்க. ఎందుకనగా అలాంటి వారు ఒక పెద్ద లిస్ట్ వేసుకుని ఉంటారు. ఎందుకనగా సమయం వచ్చినప్పుడు వారిని ఏ విధంగా కించపరచాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. And they will, in the due time they will repay them with evil. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు కీడుకు ప్రతికీడు వారు చేస్తూ ఉంటారు. And when they are lifted up, ఎప్పుడైతే వారు హెచ్చించబడినప్పుడు that is where they will show their arrogance. వారి యొక్క తిరుగుబడతనాన్ని చూస్తూ ఉంటాం. டே எல்லாம் பண்ணீங்க, இப்ப நான் இங்க இருக்கேன் பத்தியா, நீ చూసావా, இங்க இருக்க. నాకు అన్ని చేశారు. They will go and they will poke and they will show. నేను ఎక్కడున్నాను వారు వెళ్ళి అలాగునే మాట్లాడుతూ ఉంటారు. Once in a village, ఒకానొక గ్రామంలో జరిగింది ఏంటో తెలుసా? one poor boy, he studied very hard and he came up in his life. ఒక నిరుపేద బిడ్డ చక్కగా చదువుకొని తన జీవితంలో పైకి వచ్చాడు. It was a well-to-do family, but the father could not accept this poor fellow coming up. ఈ యొక్క పేదవాడు పైకి రావడము ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనికుడైనటువంటి ఒక అతనికి ఏమాత్రం కూడా ఈ విషయము నచ్చలేదు. That father looked at this boy and said, ఈ తండ్రి ఆ బాబు వైపు చూసి ఈ విధంగా అతన్ని అడిగాడు. all the gems are going down, the black stone is coming up. చూడండి, రత్నాలు ముత్యాలు అన్నీ కూడా క్రిందికి పడిపోతూ ఉన్నాయి, నల్లరాళ్ళు మాత్రం పైకి వస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. So he insulted like that. ఈ విధంగా అతన్ని అగౌరవపరిచాడు. But later on what happened? అయితే తరువాత జరిగింది ఏంటి? Fellow, he studied, he went abroad and he became a very big person. అతడు చక్కగా చదువుకున్నాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు, ఉన్నతమైనటువంటి స్థాయిని సంపాదించుకున్నాడు. But he told how these people mistreated him, to his mother. ఏ విధంగా తన యొక్క తల్లిని ఆ గ్రామంలో ఉన్నవారు అగౌరవపరిచారన్న విషయాన్ని గ్రహించాడు. Mother kept that vengeance in her heart for more than 15 years. 15 సంవత్సరాలు తన యొక్క తల్లి ఆ గ్రామస్తుల యొక్క పగను తీర్చుకోవడం కోసమే ఆమె వేచి ఉన్నారు. And when his son returned back from abroad to his country, తన యొక్క కుమారుడు విదేశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో that rich man, once he was a rich man, he came back to visit this family. ఈ ధనికుడు వచ్చి తిరిగి ఈ యొక్క కుటుంబాన్ని కలుసుకోవడానికి వారి యొద్దకు వస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో none of his sons came to a big position and had a good job or anything. తన యొక్క కుమారులలో ఎవరు గొప్ప స్థాయిలో లేరు, మంచి ఉద్యోగాలు సంపాదించుకోలేదు. కాబట్టి he came to see this boy who went abroad and came back. విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి ఈ యొక్క బాబుని తిరిగి కలుసుకోవడం కోసమై ఇతను అతన్ని ఎదుర్కొనడానికి వెళ్తున్నాడు. This is the opportunity for the mother to pay back. ఇదే సమయం అనుకొని తన యొక్క తల్లి పగ తీర్చుకోవాలని అనుకున్నది. So what did she do? ఆమె ఏం చేసింది? Looked at the man and said, ఆ మనిషిని చూసి వీడు అన్నది, அவங்க ముత్తుగల్లా ఎన్నాச்சு? అయ్యా మీ ముత్యాలని ఏమయ్యాయి? That means what? దీని అర్థం ఏంటి? என் பையன் படிச்சு பெரிய ஆள் ஆயிட்டான், அவன் பிள்ளைங்கది என்னாச்சு? So she was waiting to give that. నా పిల్లలు చదువుకొని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు, నీ పిల్లలు ఏం చదువుకున్నారని హేళన చేస్తాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడు సహోదరి, many times we are like that only. చాలా సార్లు మనం కూడా ఇలాగే ఉంటున్నాం. Oh, one day will come. ఒక రోజు దినం వస్తది, I will repay. నేను మరలా తిరిగి పగ తీర్చుకుంటాను. Joseph was not like that. అయితే యేసేబు అలాగున కాదు. Nothing, whatever his brothers did was sticking onto him. తన సహోదరులు చేసింది ఏది కూడా అతను ఏమాత్రం కూడా అంటుకోనివ్వలేదు. Hallelujah. Hallelujah. Everything slided off. అన్ని కూడా అలాగున దిగజారిపోయాయి. Wept for his brothers. తన యొక్క సహోదరులు చూసి అతడు ఏడ్చాడు. Oh, he loved his brothers. తన సహోదరులను అతడు ప్రేమించాడు. Christ-like nature. క్రీస్తు కలిగినటువంటి మనస్సును కలిగిన వాడు. How it is possible? ఏ విధంగా సాధ్యం ఇది? Only through the oil of gladness.
ఆనంద తైలము ద్వారానే ఇది సాధ్యపడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. Joseph said, యేసేపు అన్నాడు, you intended evil against me, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, but God had turned it into good. దేవుడు దానికి ఈ రోజు మేలుకరంగా మార్చాడు. Hallelujah. Hallelujah. God will lift you up in a position so that not to insult others, but you'll be a blessing to others. నిన్ను దేవుడు హెచ్చించడం ఇతరులను కించపరచడానికి ఏమాత్రము కాదు. Hallelujah. Hallelujah. Say, Lord, I will not take vengeance. దేవా నేను పగ తీర్చుకొనను అని మీరు చెప్పాలి. You lift me up, Lord. నీవే నన్ను హెచ్చించావు ప్రభా. All these painful experiences, let it slide off me. నాలో ఉన్నటువంటి వేదనకరమైన అనుభవాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Fill me with the oil of gladness. దేవా ఆనంద తైలముతో నన్ను అభిషేకించండి. He will fill you today. ఆయన నిన్ను ఈ రోజు అభిషేకిస్తాడు. And third, మూడవది, God himself will fight for you. దేవుడు నీ కొరకై యుద్ధాన్ని చేస్తాడు. 2 Samuel chapter 16 and verse 12. 2 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనంలో, It may be that the Lord will look on my affliction and that the Lord will repay me with good for his cursing this day. 2 సమూయేలు 16:12లో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని ఇక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. These are the words of David. ఇవి దావీదు పలికిన మాటలు. What does he say? ఏమంటున్నాడు తెలుసా? Lord will repay me with good for the cursing that this fellow has cursed me today. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దేవుడు అతనికి మేలు చేశాడు. Hallelujah. Hallelujah. We know this incident very well. ఈ యొక్క సన్నివేశం మనకు అందరికీ తెలుసండి. 2 Samuel chapter 16 verse 5 to verse 14. 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనము నుండి 14 వరకు మనం చూసినట్లయితే, David is running for his life. He has left his palace and he is getting banished. దావీదు తన యొక్క జీవితాన్ని కాపాడడం కోసమై అంతఃపురాన్ని విడిచిపెట్టి పరిగెత్తి Because పారిపోతున్నాడు. his own son Absalom has risen against him. తన సొంత కుమారుడు అబ్షాలోము అతనికి విరుద్ధంగా లేచాడు. David was in the lowest point of his life. దావీదు చాలా లోతైనటువంటి జీవితానికి వచ్చేసాడు. Now he is leaving the palace and he is walking on the street. తన అంతఃపురాన్ని విడిచిపెట్టి అతడు దారిలో నడిచి వెళ్తూ ఉన్నాడు. Whatever, he was just walking on the street. వీధిలో He నడిచిపోతున్నాడు. and his men are walking in the street. దావీదు అతని యొక్క జనులు వీధిలో నడిచిపోతూ ఉన్నారు. At the time, one man by the name of Shimei followed this David. ఆ సమయంలో షిమి దావీదుని వెంబడిస్తూ ఉన్నాడు. What did he do? అతను ఏం చేస్తున్నాడు He తెలుసా? started cursing this David. ఈ దావీదును ఈ షిమి అనేటువంటి వ్యక్తి శపిస్తూనే ఉన్నాడు. Spoke insulting words. అతని అమర్యాదగా మాట్లాడుతున్నాడు. Disrespectful comments were passed on him. అగౌరవమైనటువంటి మాటలను అతని మీద విసురుతూ ఉన్నాడు. And not just one time, wherever as David was walking, is following him and he's keep on insulting him. దావీదు తన యొక్క జనులతో నడిచి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి మాత్రమే కాదు, అలాగున ఈ సిమి దావీదుని అమర్యాదగా మాట్లాడుతూనే ఉన్నాడు. நடந்து கொண்டே இருக்கையில் அவனை பின்தொடர்ந்து நடக்க கூடவே நடந்து வந்து నసమా పోன்னு சொன்ன how you will feel. నడుస్తూ ఉన్నాడు, నడిచిపోతూ ఉన్నటువంటి సమయంలోనే నువ్వు నాశనమైపో అంటున్నాడు సిమి. పిరియనే, you bloodthirsty fellow. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అంటున్నాడు. go become nothing. నువ్వు ఏమైపోతావో వట్టివాడవు నువ్వు అంటున్నాడు. He is cursing him like that. ఈ విధంగా దావీదును అతడు శపిస్తూ ఉన్నాడు. As he was going, అలాగని వెళుతున్న సమయంలో people who are with him, they looked at David and said, what, he is not even reacting. అరే దావీదుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏంటి ఇతడు స్పందించనంటున్నాడే అని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇదే పొరుమయ్య పోరారు ఒన్నుమే, he is just quiet. అలా మెల్లగా మౌనంగా వెళుతూ ఉన్నాడే అని ఆలోచన One of చేస్తున్నారు. the commander looked at David and said, దావీదుకు ఉన్నటువంటి సైనికుడు చూసి దావీదుతో ఇలాగ అంటున్నాడు, sir, give me one permission, just give me permission. అయ్యా ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వండి. I will go and chop off this fellow, this dead dog's head. ఈ యొక్క కుక్కను నేను చంపేస్తాను, తల నరికేస్తాను. Now I will go and close him. నేను వెళ్ళి అతన్ని నాశనం చేస్తాను. Cannot bear, whether you are tolerating, I cannot tolerate the insulting words that he is speaking against you. ఒకవేళ నీకు విరుద్ధంగా అతడు మాట్లాడినా నువ్వు ఒప్పుకుంటున్నావేమో, నా వల్ల ఒప్పుకోలేకపోతున్నాను. So he was telling, just give me permission, I will chop off his head. దయచేసి నాకు సమయాన్ని ఇచ్చినట్లయితే అతను నరికేస్తాను అంటున్నాడు. But what did David do? అయితే దావీదు ఏం చేస్తున్నాడు? So he just kept quiet. మౌనంగానే ఉన్నాడు. He looked at the Lord and said, ప్రభు వైపు చూస్తూ అంటున్నాడు, Lord, you are hearing all the insult this fellow is insulting. దేవా ఈ యొక్క సమయంలో ఇతడు చేసిన అవమాన మాటలు వింటున్నావు. Lord, you are hearing all the cursing. దేవా అతడు నన్ను ఏ విధంగా శపిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా నీవు వింటున్నావు.
Lord, may you hear it. దేవా నీవే విన్నట్లయితే Look upon my affliction నా యొక్క శ్రమను ఒకసారి గమనించండి, and bless me, repay me నన్ను with your ఆశీర్వదించండి. blessing for all this fellow's cursing. ఈ యొక్క మనిషి శపించే శాపములన్నీ కూడా నన్ను ఆశీర్వదించి దీవించండి, తిరిగి నాకు దయచేయమని. Hallelujah. Hallelujah. And the Lord did exactly that in his life. దేవుడు తన యొక్క జీవితంలో అలాగునే చేశాడు. That day he quietly he went. None of that insults was sticking onto him. అమర్యాదగా నడుచుకున్న కార్యక్రమాలు అన్ని కూడా దావీదును ఏ మాత్రం కూడా అంటుకోలేదు, ఎందుకనగా అతడు మౌనంగా వెళ్ళాడు కాబట్టి. Time came. సమయం రానే వచ్చింది, The time of Solomon, his son's reign. సొలొమోను రాజ్యాన్ని ఏలేటువంటి సమయంలో The Shimei was judged. సిమి న్యాయం తీర్చబడ్డాడు. So God made the Shimei to make mistake and fall. షిమి తప్పు చేయడానికి దేవుడే ప్రేరేపించి అతన్ని పడగొట్టాడు, And made him to fall. Vilumbadi said that. పడిపోనట్లు చేశాడు. And what happened? ఏం జరిగింది? The Shimei was killed. షిమి చనిపోయాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడు సహోదరి, see, when you leave it to the Lord, He will fight the battle for you. మనము దేవునికి సమర్పించినట్లయితే దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు. Some people will make you upset. Some people will insult you. కొంతమంది మిమ్మల్ని అమర్యాదగా మాట్లాడుతూ ఉండవచ్చును, Some will try to push you down. మిమ్మల్ని క్రిందికి నెట్టాలనుకున్నప్పుడు But when you are filled with this oil of gladness, మీరు ఎప్పుడైతే ఆనంద తైలము చేత అభిషేకించబడుతున్నారో what you will say? మీరేం చెప్తారు? Lord, let that fellow insult as much as possible. దేవా ఎంతవరకు అతను అవమానపరచాలి, నన్ను But అవమానపరచాలి. you do one thing, Lord. అయితే నీవు నాకు ఒక విషయం చేయి తండ్రి. According to the way they mistreated me, how they ill-treated me, how they insulted me, you look upon my affliction, you bless me and you. వారు నన్ను ఎంతగా అమర్యాదగా మాట్లాడారో, ఎంత అవమానపరిచారో, కించపరిచారో దానికి సరిసమంగా నన్ను ఆశీర్వదించమని దావీదు దేవుని వేడుకున్నాడు. Hallelujah. Hallelujah. And God lifted this David up. దావీదును దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. Once again the kingdom was restored. మరలా తిరిగి రాజ్యము స్థాపించబడింది. Time came for Shimei. షిమికి సమయం రానే వచ్చింది, He was struck down. అతడు అలాగున క్రిందికి My నెట్టివేయబడ్డాడు. dear brothers and sisters, నా ప్రియ సహోదరుడు సహోదరి, God will fight your battle. దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తాడు. 2 Kings chapter 2 verse 23 to verse 25. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు చూసినట్లయితే, Elisha the prophet was walking in the road. ఎలీషా కూడా మార్గ మధ్యములో నడిచి వెళుతూ ఉన్నాడు. 42 young fellows came, youth came and insulted him. 42 మంది యవనస్తులు వచ్చి అతన్ని అవమానపరిచారు. What did they say? వారు ఏమన్నారు తెలుసా? Hey sotta talaya, hey baldi, they will call him. రే బోడివాడా 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 అని అతన్ని హేళనగా మాట్లాడారు. So it is a warning for many people not to make fun of any people who are bald. దయచేసి ఎవరైతే బోడితలగా ఉన్నారో అట్టి వారు ఏమాత్రం వారిని పరిహాసం I చేయకూడదు. am also a little bit bald. నాకు కూడా కొంచెం బట్టతల అయిపోయింది, So yara edho panniradinga. ఎవరేం చేయకండి. So see, they were making fun of this Elisha the prophet. ప్రవక్త అయినటువంటి ఎలీషాను వారు ఏ విధంగా పరిహాసం చేశారన్న విషయాన్ని ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. So they were making fun of him. అతన్ని పరిహాసం చేస్తున్నారు. He was so annoyed. అతడు ఎంతగానో వేదనకు గురి అవుతూ ఉన్నాడు. He turned and he said a word of cursing. అతడు తిరిగి వారిని ఈ విధంగా శపించినట్టుగా మనం And చూస్తున్నాం. he just walked away from that place. ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. In other words, he looked at the Lord and said, you take care of these fellows. దేవా ఈ వ్యక్తుల గురించి నీవు జాగ్రత్త వహించమని ఎలీషా అన్నాడు. And the Bible says, బైబిల్ చెబుతుంది, from the forest, 2 angry bears came from nowhere. ఎక్కడి నుండో 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి And it tore all these, 42 young fellows. వారిలో 42 బాలులను చీల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. God is a faithful God. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. He hears every disrespectful word that is spoken against you. నీకు విరుద్ధంగా ఎవరైతే అమర్యాదగా మాట్లాడారో అవన్నీ దేవుడు చూస్తున్నాడు. He hears every hurtful word spoke against you. నీకు విరుద్ధంగా మాట్లాడిన ప్రతి మాటను దేవుడు వింటున్నాడు. He knows every negative comment. ప్రతి ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా దేవుడు వింటున్నాడు. He will never allow his children to be continually be disrespected. తన పిల్లలను ఎప్పుడు దేవుడు అమర్యాదగా అలాగుననే విడిచిపెట్టడని గ్రహించండి. He will put an end to such insults. అలాంటి అవమానాలకు దేవుడు ఒకరోజు అంతం పలుకుతాడు. You don't go fight against them. నీవు వారికి విరుద్ధంగా వెళ్ళి యుద్ధం చేయని అవసరం You లేదు. don't go engage yourself in an unwanted battle. పనికిరానటువంటి యుద్ధాలను నీవు చేయవలసిన అవసరం లేదు. All the insults, don't allow that to stick on to you. అమర్యాదలన్నీ కూడా నిన్ను ఏ మాత్రము అంటుకోనివ్వకు. Say, Lord, fill me with the oil of gladness. దేవా ఆనంద తైలముతో నన్ను అభిషేకించండి అని When చెప్పండి. that oil comes upon you, ఎప్పుడైతే ఈ అభిషేక తైలం నీ మీదకి వస్తున్నదో every painful experience will slide away.
నొప్పి కలిగించే ప్రతి అనుభవాలు కూడా అలాగున The దిగజారిపోతాయి. way they ill-treated you will slide away. అమర్యాదగా మాట్లాడినటువంటి మాటలు కూడా దిగజారిపోతూ ఉంటాయి. Disrespect will slide away. అమర్యాదగా మాట్లాడిన కార్యక్రమాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటున్నాయి. The Lord will lift you up and He will fight. దేవుడు నిన్ను హెచ్చించి నీ కొరకై యుద్ధం చేస్తూ ఉన్నాడు. He will lift you up. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. He will, do justice for you. ఆయన మీ కొరకై న్యాయం చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Only look at the Lord and say, దేవుని వైపు చూసి మాత్రమే మాట్లాడు. fill me with the oil of gladness. దేవా ఆనంద తైలముతో నన్ను అభిషేకించండి. Let not my heart be, full of తండ్రి నా bitterness. యొక్క హృదయము పగచేత నింపబడకూడదు నాయన. Lord, let it slide it off. Lord. దేవా అవన్నీ కూడా మీరు త్రోసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. How they spoke, it's so painful to me. వారు మాట్లాడిన ప్రతి మాటకు నాకు నొప్పిగా ఉన్నది. Oh, I did so much good things for నేను them. వారికి ఎంతో మేలే చేశాను. But they have treated me in this way. నన్ను వారు ఈ విధంగా అమర్యాదగా They నడుచుకుంటున్నారు. spoke this lie against me. నాకు విరుద్ధంగా తప్పులు మాట్లాడారు. Your own spouse might have, discredited you. నా యొక్క సొంత భార్యే నన్ను అమర్యాదగా Whatever మాట్లాడుతోంది. pain you may be bearing today, ఒకవేళ ఈ యొక్క భారంతో నువ్వు బాధ అనుభవిస్తున్నావా? our God is anointing you with gladness దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తూ ఉన్నాడు. more than your companions. నీతో ఉండేటువంటి జతపాని వారికి అందరికంటేను He is going to anoint you in a double measure. ఆయన నిన్ను రెండంతలుగా అభిషేకిస్తూ ఉన్నాడు. And the Lord is going to lift you. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He is able to do it for you. ఆయన మీకోసం చేయబోతూ ఉన్నాడు. Don't worry about the person fighting in the office. నీ గురించి ఆఫీసులో విరుద్ధంగా పనిచేసే వారి గురించి భయపడకము. Don't worry about your relative. who is உங்களுடைய உறவினர்கள் నీ యొక్క బంధువుల గురించి నువ్వు ఏ మాత్రం కూడా భయపడని అవసరం లేదు. Everything is going to stick to you. ఏది కూడా నిన్ను అంటుకోనివ్వడు. Hallelujah. Hallelujah. No devil can hold you back. ఏ సాతానుడు కూడా నిన్ను ఏ మాత్రము అంటుకోనివ్వడు. Full of anointing is upon you. ఎందుకనగా సంపూర్ణమైనటువంటి ఆనంద తైల అభిషేకం నీ మీద ఉన్నది. That anointing oil, God is over oiling you. ఆ అభిషేకం అనేటువంటి తైలం చేత దేవుడు నిన్ను ఇంకా అభిషేకిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. ఉచ్చంత உள்ளங்கால் நல்லா பூசி விட்டாச்சு. నడి నెత్తి మొదలుకొని చిర పాదం వరకు కూడా ఆయన నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. ஆதாம பாக்குறான். సాతానుడు చూస్తున్నాడు. இவ்வளவு ஓட ஓட கூட அவனை பிடிச்சி புடுங்கணும் அப்படியே பிடிங்க. అలాగూ నేను గట్టిగా పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. Hold you back. பாப்பான். But you అలాగ slide off. చూస్తే గట్టుకుంటే నువ్వు దాని తప్పించుకొని పారిపోతావు. Hallelujah. హల్లెలూయా. You will say kabadi 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 kabadi, he cannot catch you. ఆ కబడి అన్నా కూడా వాడు వచ్చి నేను గట్టిగా పట్టుకోలేడు. Hallelujah. హల్లెలూయా. Some people try to hold your leg. కొంతమంది నీ కాళ్ళు పట్టుకొని లాగాలనుకుంటారు. This fellow should not progress. అతడు ముందుకు కొనసాగకూడదు They అనుకుంటారు. will do everything against you. నీకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేసినా I tell the plan and purpose of God cannot be stopped. దేవుడు నీ కొరకై కలిగిన ప్రణాళికలు ఉద్దేశాలు ఏ మాత్రము ఆగిపోవు. Your race, nobody can distract you from the race that God has kept before నీ you. కొరకై ఉంచబడిన పరుగులో నేను ఏ మాత్రం కూడా ఎవరు నిన్ను అవరోధం చేయలేరు. No devil can hold you. ఏ సాతాను నిన్ను గట్టిగా పట్టుకోలేడు. Oh, when you are anointed with that oil, ఎందుకనగా నువ్వు ఎప్పుడైతే ఆనంద తైలంతో అభిషేకించావో nobody can pull you down. ఎవరు కూడా నిన్ను క్రిందికి లాగలేరు. Devil cannot pull you down. సాతానుని క్రిందికి నెట్టివేయలేడు. You are going to shake నీవు him వాడిని off. ఛేదించుకొని పారిపోతావు. The Bible says, బైబిల్ అంటుంది shake off everything that is burdening you. నీకు భారంగా ఉండే ప్రతి పాపమును విడిచిపెట్టి వెళ్ళిపో. భారపడుతున్న సకలవற்றியும் ఉదరి తన్నుங்கள். సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పారిపో. Shake off every burden. సమస్త భారాన్ని తొలగించుకో. Shake off every sin. ప్రతి పాపాన్ని తొలగించుకో. Shake off every unwanted relationship. పనికిరాని బాంధవ్యాన్ని తొలగించుకో. Shake off every bitterness. ప్రతి పగ ద్వేషాన్ని తొలగించుకో. Shake off that failure. ప్రతి ఓటమిని తొలగించుకో. Shake off that inferiority complex. అన్యోన్యత నుంచి దాన్ని ఇప్పుడే విడిపించుకో. Oh, you just go ahead with the plan and purpose that God has. దేవుడు నీ కొరకై కలిగిన ఉద్దేశాన్ని ప్రణాళికలు బట్టి నువ్వు ముందు కొనసాగము. Time will come. సమయం వస్తున్నది. God will exalt you. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. In the presence of your enemy. నీ యొక్క శత్రువులు Oh, ఎదుట the people who put you down. ప్రజలు నిన్ను ఎవరైతే క్రిందికి నెట్టారో That before them he will exalt your head. వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. Own father of David insulted. தாவீதுடைய சொந்த దావీదు సొంత తండ్రియే దావీదుని ద్వేషించాడు అమర్యాదగా. Where he is going to become a king. ఎక్కడ రాజు One కాబోతున్నాడు. day he became a glorious king. ఒక రోజు అతను మహిమ కలిగిన రాజుగా అతను His అభిషేకించాడు. brothers insulted him. తన యొక్క సహోదరులు అతని అమర్యాదగా మాట్లాడారు. Got food to give to them. వారికి ఆహారం కూడా ఇవ్వడానికి వెళ్ళాడు. ஆகாரம் கொடுக்கிறதுக்கு ஒரு தடவை தாவீது ஆகாரத்தை அவர் சகோதரர்களுக்காய் கொண்டு வந்தான். దావీదు ఒకసారి సహోదరుల కోసం ఆహారాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు His brothers say, సహోదరులు ఏమన్నారు తెలుసా? "Oh, why did you come here? అరే నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావు? This is battlefield. ఇది యుద్ధ భూమి కదా. Oh, why you go take care of your father's sheep." ఎందుకు నువ్వు వెళ్ళి తండ్రి మనం మోపేట గొర్రెలను గాయమన్నాడు. ఆడపై మెయిడా ఏంగడా ఇంక యుద్ధ కడతా నిండ్రిక. నువ్వెందుకు రా బాబు యుద్ధానికి వచ్చేసావు, నువ్వు వెళ్ళి గొర్రెలు మేపుకోమని అతను ఎంతగా అవమానపరిచారు. But on that same day, అదే దినమున why did he say like that? ఎందుకు Why అలా did his brother say like that? ఎందుకు తన యొక్క సహోదరులాగా అన్నారు? He's telling, we are warriors, you are after all ఆడు మేకర్ పయ్యన్. మేమందరము సైనికులమి, నీవు కేవలం
మరి గొర్రెలు కాసేటువంటి వాడు అని హేళన So, చేశాడు. but what did the Lord do? అయితే దేవుడు ఏం చేశాడు? Day itself, God honored him. అదే దినమున దేవుడు దావీదును ఘనపరిచాడు. This David overcame Goliath. ఈ యొక్క దావీదే గొలియాతును నాశనం చేశాడు. All Israel, what did they do? ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? Saul killed 1,000, but this David killed 10,000. ఆ సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అన్నారు. Hallelujah. On హల్లెలూయా. the same day he was honored. అదే దినాన్ని దేవుడు అతన్ని హెచ్చించాడు. He not do it for you. ఆయన నీ కోసం చేయడా? Dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, that oil of gladness is going to ఈ come. రోజు ఆనంద తైల అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. We all stand up to our feet. మనమందరము లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం.